అమర్ బాగి హడావుడిగా రాథోడ్ ఫోన్ చేయడంతో కాశ్మీర్ నుంచి హైదరాబాద్కి వచ్చేస్తారు. దారంతా టెన్షన్ పడుతూనే ఉంటారు అమర్ బాగి. అమర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఇంట్లోకి కార్ తీసుకొస్తాడు. కార్ ఆగగానే అమర్ బాగి ఇద్దరు ఇంట్లోకి పరిగెడతాడు. రాథోడ్ అని అమర్ అరుస్తుండగా యాదమ్మ అని అరుస్తుంది బాగి. కిచెన్లో ఉన్న యాదమ్మ పరిగెత్తుకుంటూ రాగా ఏమైంది పిల్లలు, రాథోడ్ ఎక్కడికి వెళ్ళారు అనగానే భయపడుతున్న యాదమ్మ సార్ అది హాస్పిటల్కి వెళ్ళారు అని అంటూ జరిగిందంతా చెప్తూ ఉంటుంది యాదమ్మ. పిల్లలు నలుగురు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆకాష్కి ఊపిరందక అలా పడిపోతాడు. ఆకాష్కి ఆయాసం అస్తమా ఉండడంతో ఊపిరాడక కొట్టుకుంటూ ఉంటాడు. దాంతో రాథోడ్ అయ్యో ఆకాష్ బాబుకి ఊపిరి అందట్లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనడంతో యాదమ్మ, రాథోడ్ మిగతా ముగ్గురు పిల్లలు కలిసి ఆకాష్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ విషయం విన్న అమర్ బాగి ఇద్దరు షాక్ అవుతారు. అమర్ అలా హాన్లో ఉలుకు పలుకు లేకుండా నిలబడడంతో బాగి ఆకాష్ రూమ్లోకి వెళ్ళి తన పాత హెల్త్ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి పదండి అనడంతో మళ్ళీ కార్ తీస్తాడు అమర్. స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్తారు అమర్ బాగి. మరోవైపు ఆకాష్కి ట్రీట్మెంట్ చేస్తాడు డాక్టర్. ఒక ఇంజెక్షన్ కూడా వేస్తూ ఉంటాడు. ఐసీయూ రూమ్ బయట నిలబడి ఆనంద్, అంజు, బుజ్జమ్మ, రాథోడ్ అందరూ లోపల ఉన్న ఆకాష్ని చూసి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆకాష్కి ఏదైనా జరుగుతుందా? ఆకాష్ని ఈ ప్రమాదం నుండి ఎవరు బయటికి తీసుకొస్తారు? ఆకాష్ ప్రాణాలతోనే ఉంటాడా? అమర్ బాగి ఏం చేస్తారు? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.